సరిపోదా శనివారంలో ఇప్పుడు చింత సచ్చినా పులుపు చావదు అని ఎందుకు అలా అంటారో ఈ స్కిట్ చూస్తే మీకే అర్థం అవుతుంది. సో లెట్స్ వెల్కమ్ ఇస్మార్ట్ ఇమ్మాన్యుల్ along with his team. నానా నానా చెప్పరా ఏం చేస్తున్నావు నాన్న? ఆవిడ చూస్తుంటే మీ అమ్మ గుర్తొస్తుందిరా. నాన్నా నాన్నా ఆ కట్టు ఆ బొట్టు చూడరా, సేమ్ మీ అమ్మేరా. మా నాన్న ఎంత గొప్పడో తెలుసా మేడం? చిన్నప్పుడే మా అమ్మ పోయినా కనీసం ఒక అమ్మాయిని కన్నెత్తి కూడా చూడలేదు, ఇంతవరకు పెళ్లి కూడా చేసుకోలేదు. అంత పద్ధతిగా నా కోసమే ఉన్నాడు. నాన్న ఇన్నాళ్ళు పెళ్లి చేసుకోకుండా ఎలా ఉండగలిగావు నాన్న? నాకు అర్థం కాలేదు నాన్న. నీకు అర్థం చేసుకునే వయసు ఇంకా రాలేదు కొడుక. ఆ బీరువాలో ఆ 10,000 రష్మి పిన్కి ఇచ్చిరా, రష్మి పిన్కి ఇచ్చిరా. రష్మి నాకు పిన్ ఎప్పుడైంది నాన్న? మీ అమ్మ ఎప్పుడు పోయింది? నా చిన్నప్పుడు. అప్పుడే అయింది. మా ఫ్రెండ్ దుర్గారాగాడు ఉన్నాడు కదా, అవును, వాడిది పెళ్లి అనమాట. వెళ్ళేసి వస్తా. నేను వస్తానన్న పద. వద్దు, నువ్వు వస్తే ఏదో ఒకటి చేస్తావు. నువ్వు ఇంట్లోనే ఉండు, నేను పెళ్లికి వెళ్ళేసి వస్తా. నాన్న ఒక్కసారి నేను చూసుకొని రా. నువ్వు వచ్చేలోపు నేను ఉంటానో పోతానో. నువ్వు ఇంట్లోనే ఉండు, నేను వెళ్ళేసి వస్తా. అది కాదు నాన్న, అది కాదే. సరేనా వెళ్దా? పద 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 పద. తొందర పడిపోతూ గందరగోళం పెంచేస్తూ పెళ్లికి నోనో చెప్పకురో. పెళ్లిలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి, ఏ ఇబ్బంది తగలకూడదు, అన్ని నువ్వే చూసుకోవాలి. నీకెందుకురా, నేనున్నా కదా, అన్ని నేను దగ్గర చూసుకుంటా. నువ్వు వచ్చి కూర్చో చెప్తా. ముహూర్తానికి టైం అయిపోతుంది, పెళ్లి కూతురుని పిలవండి. పెళ్లి కూతురు రామ్మా. కళ్యాణం గమనీయం ఒకటయ్యే వేళన వైభోగం. పెళ్లి కూతురు వచ్చింది చూడురా, చూడే. అల్లుడు గారు ఏ మగ దిక్కు లేకుండా ఈవిని పెంచాను. ఏంది మీరే? ఏంది మీరే? కొంచెం జాగ్రత్తగా చూసుకోమని చెప్పండి. సరేలేరా కూర్చో. అవును నానేడి? నానా నానా వస్తున్నారా, ఉండు, పెళ్లి కదా. అయ్యయ్యో ఆ అమ్మాయే పెళ్లి కూతురు. ఆ పెళ్లి కూతురు వాళ్ళ అమ్మ వర్ష. పండు, నేను అసలు నీకు గుర్తున్నానా? గుర్తు ఎలా రా? విను. వర్ష 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 వర్ష. వినిపిస్తుందా? వినిపించింది. అంత ప్రేమ ఉంది నీ మీద. చాలా కట్టింగ్లు ఉన్నారా నీలో? ఏం చేస్తున్నావు నాన్న ఇక్కడ? రా, పెళ్లి జరుగుతుంది. ఓకే ఓకే. అయ్యా జీలకర్ర బెల్లం రెడీ చేసుకోండి. జీలకర్ర బెల్లం అంట, జీలకర్ర బెల్లం లోపల ఉంది. పాపం ఒక్కదే ఏం తీసుకొస్తుందో. నాన్న నాన్న నాన్న, మీ పెళ్లిలో మా నాన్న హడావుడి చేస్తున్నాడు రా. మదిరా మా నాన్న అంటే. చాలా గ్రేట్ రా. ఏమనుకుంటున్నావు? జీలకర్ర బెల్లం తీసుకొస్తాడు మా నాన్న. వస్తున్నాడు రా, బెల్లం నానా. ఎంతసేపు ఏంటి జీలకర్ర బెల్లం తేటానికి? తింటున్నాను కొడుకా, తింటున్నాను కొడుకా. ఏం మాట్లాడుతున్నావురా? బెల్లం తిని చూస్తున్నా రుచిగా ఉందా లేదని. బెల్లం తీసుకొచ్చాడు. నాయన పెళ్లి కూతురు నెత్తి మీద పెట్టు. నాయన పెళ్లి కూతురు తండ్రి గారు వచ్చి పెళ్లి కొడుకు లోపల ఉన్నాయి, మరి తీసుకురా. వస్తున్నా. నాయన పెళ్లి కూతురు తల్లి అది. పెళ్లి కూతురు తల్లి ఇక్కడే ఉండాలి కదా నానా. నాన్న నాన్న నాన్న, కొడుకా కొడుకా కొడుకా, పెళ్లికి టైం అవుతుంది నాన్న. 5 నిమిషాలు కొడుకా. నాన్న నాన్న నాన్న, నా పరువంతా పోతా. ఏంటి నాన్న? ఎక్కడికి వెళ్ళావు నాన్న? అది ఒక్క పెడుతుందంటే ఏసీ రూమ్కి తీసుకెళ్ళా. మంత్రులు గారు కానివ్వండి, తర్వాత ఏంటి? పెళ్లి కూతురు తల్లి వచ్చి తండ్రి వచ్చి పెళ్లి కొడుకు కాళ్ళు కడగమను. అత్తగారు ఏమైంది? నీ కాలు కడగాలంటే మావయ్య గారు కావాలి బాబు. కాలు కడిగే వాళ్ళు ఎవరు లేరా? ఎవరు లేరు. మీ ఆయన లేకపోతే మీ ఆయన స్థలం నేను లేనా? నేను సరిపోనా? ఏం చేస్తున్నావు నాన్న? నువ్వెందుకు కడుగుతున్నావు? పెళ్లి కూతురు తండ్రి కదా కడగాలి. అదెవరు? పెళ్లి కూతురు. నేను నీకేమవుతాను? తండ్రి. రెండు కలుపు. పెళ్లి కూతురు తండ్రి. సరిపోయింది కదరా నాన్న.
ఏంట్రా ఎందుకు ఎవరికి అడిగితే ఉందిరా ఇప్పుడు ఆయన కడకపోతే నా కాళ్ళతో నేనే కొడుకుంటా పంతులు గారు ఆ నెక్స్ట్ ఏంటో చూడండి. తలంబ్రాల బియ్యం రెడీ చేసుకోండి. అయ్యో తలంబ్రాల బియ్యం ఆ వెనక సందు చూసాను అక్కడ ఉన్నాయమ్మా. నీకు దండం పెడతా. సరే కొడుకు నీ మాట ఎప్పుడు కాదన్నా. నువ్వైనా ఉండాల్సిందే. సరే వెళ్ళు. వెళ్తాను రా. పూజారి గారు కానివ్వండి. తలంబ్రాల బియ్యం రాంది ఎట్లా? అమ్మాయి మెల్లో తాళి కడదు, తాళి తీసుకో ఫస్ట్. తాళగడే. అరే తాళి కనిపించట్లేదురా. తాళంటే ఏదిరా? తాళేది? తాళి ఎక్కడ ఉంది రష్మి? ఇది పెళ్ళాగి ఆగురా ఒక నిమిషం. నానా కొడుక ఇక్కడే ఉన్నాను, ఏమైంది? పెళ్లిలో తాళి కనపడట్లేదంట. తాళి గురించి నీకు తెలుసా తెలీదా? నాకు తెలియదు. తెలుస్తును డాడీ. తాళి ఎక్కడుంది? తాళి చూపించమంటే దీన్ని చూపెడతావేంటి నాన్న? చూపించు. తాళి మీ అత్త మెల్ల. నువ్వు నిజంగానే కట్టావా వెనకాల? ఎందుకు కట్టావా? సిగ్గులేడా? మగతోడు లేదురా, పాపంరా. అది కాదు నాన్న, ఇప్పుడు నువ్వు దీన్ని చేసుకుంటే ఈ వయసులో సమాజం ఏమంటది? నీకు తల్లి లేనప్పుడు నీకు సమాజం చూసిందారా? లేదా నీకు ఆకలేసినప్పుడు ఆ సమాజం నుంచి పాలు పట్టిందారా? ఒంటరిగా పడుకున్నప్పుడు ఆ సమాజం నా పక్క నుంచి పడుకుందారా? మా హనీమూన్కి వెళ్ళి వచ్చిన తర్వాత అప్పుడు చెప్తా సమాజానికి సమాధానం. మీ నాన్నతో వెళ్ళొస్తాను. పదండి ఇటు లోపలికి పదండి. ఇంకో తాళైన ఇవ్వండిరా. నేనే పెళ్లి చేసుకొని మీ అమ్మే పెళ్లి చేసుకుంది, నువ్వు చేసుకుంటానికి మాయ రాకమా. మా అమ్మ లేకుండా నేను పెళ్లి చేసుకోను. నువ్వు మీ నాన్న ఎందుకు వచ్చారా? పెళ్లికి ఎందుకు వచ్చారా? నువ్వే కదరా మీ నాన్న మర్చిపోకుండా తీసుకురామన్నా. తీసుకురమ్మన్నారా? ఆఖరికి మీ నాన్న ఇట్లా చేస్తారా? నాన్న బాబు తమ్ముడు వస్తున్నాడు రా. కొడుకా నీకు తమ్ముడు రాబోతున్నాడు. ఆ తమ్ముడు నాన్న టీమ్ లీడర్ కాకుండా డైరెక్టర్ని చేయనా అన్న. సజాజెస్ ఎలా అనిపించింది ఈ స్కిట్ శివాజీ గారు? అదిరిపోయింది, అసలు నెక్స్ట్ లెవెల్లో ఉంది. వండర్ఫుల్. ఖుష్బు మ్యామ్ అందరూ అంత బ్రిలియంట్ పర్ఫార్మెన్స్ అండ్ స్కిట్ అదిరిపోయింది, బ్రిలియంట్ గా ఉంది. సో కాంప్లిమెంట్స్ అయితే చాలా మంచి వచ్చాయి. మరి స్కోర్స్ పరిస్థితి ఏంటో చూద్దాము. All right, so judges, Ishmael, Emmanuel and team ki scores 20 out of 20 full scores.